స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ అనాలిసిస్కు నేను ఒక టైటిల్ పెట్టినాను. ఆ టైటిల్ మీరు చూసినట్లయితే కేసీఆర్ కోసం మోడీతో చంద్రబాబు నాయుడు రాయబారం నిజమేనా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించే ఈరోజు మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే అనేక కీలక పరిణామాలు జరుగుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో. ఎస్పెషల్లీ ఏదైతే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ ఫేస్ చేసింది. పార్లమెంట్ ఎలక్షన్స్లో జీరోకు పడిపోయిన తర్వాత ఒక కంటోన్మెంట్ కానీ ఇటీవల జరిగిన ఒక జూబ్లీ హిల్స్ కానీ పూర్తిగా పూర్ పెర్ఫార్మెన్స్. అసలు బీఆర్ఎస్ రాష్ట్రంలో ఎగ్జిస్టెన్స్లో ఉంటుందా ఉండదనేది ఆ క్యాడర్లో వస్తున్న ఆందోళన, నేతలు కూడా పక్క పార్టీల మీద దృష్టి పెడతా ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు కాళేశ్వరం అంశం మీద సిబిఐ కేసు కేసీఆర్ను తరుముతూ వస్తోంది. ఫోన్ ట్యాపింగ్ అంశం పేక మీద కత్తిలా వేలాడుతోంది. ఇంకోవైపు ఆయన కొడుకైన కేటీఆర్ మీద ఆల్రెడీ ఫార్ములా 1 కేసులో ప్రాసిక్యూషన్ కూడా గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఇంకోవైపు కొంపలో కొంపటి తరహాలో వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో పార్టీ అధిష్టానం మీద తిరుగుబాటు జెండా ఎగరేసి పార్టీని సస్పెండ్ అయ్యి ఈరోజు ప్రతి ఒక్క అంశాన్ని కూడా రోడ్డు మీద పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ పరువును కూడా బజార్ను పెడతా ఉన్నారు ఆవిడ. సో ఆమెను అందుకే ఈరోజు వ్యక్తిగతంగా కూడా ఆమెను అసాసినేట్ చేస్తున్నారు. అత్యంత దారుణంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయిస్తాను బీఆర్ఎస్ సోషల్ మీడియా. సో ఈ న్యూసెన్స్ అంతా నడుస్తూ ఉన్న క్రమంలో ఈరోజు పార్టీని నడపగలనా అన్న ఆలోచన ఉంది కేసీఆర్. అందుకే ఆయన ఎవరు ముఖం చూడడానికి, ఎవరితో భేటీ అవ్వడానికి ఇష్టపడట్లా. సో అందరి ప్రెజర్ మేరకు లేటెస్ట్గా ఆయన ఏదో పార్టీ నేతలతో ఒక సుదీర్ఘ భేటీ అయితే నిర్వహించబోతా ఉన్నారు. ఇదంతా మనం పక్కన పెడితే, బట్ పూర్తి స్థాయిలో కేసీఆర్ వచ్చి బయటికి బూస్ట్ ఇచ్చినా కూడా ఈ రోజున పార్టీ క్యాడర్ మళ్ళా తిరిగి ఆ పార్టీకి పునర్వైభవం తీసుకొస్తుందా అంటే, బట్ రేవంత్ అవకాశం కూడా ఇవ్వట్లా. ఈరోజు రేవంత్ ఖాతాలో పడ్డ పంచాయతీలే అందుకు నిదర్శనం అని మనం అనుకోవచ్చు. ఈవెన్ తెలంగాణ టీడీపీ కూడా పెర్ఫామ్ చేస్తూ ఉంది పంచాయతీ ఎలక్షన్స్లో, ఖమ్మం లాంటి చోట, కరీంనగర్ లాంటి. సో ఇదంతా చూస్తూ ఉన్న తర్వాత ఈరోజు మోడీ నువ్వే శరణ్యం అనే విధంగా కేసీఆర్ అడుగులు పడతా ఉన్నాయి. అయితే ఈరోజు మోడీ దగ్గరికి వెళ్ళడానికి ఒక లైన్ కావాలి కేసీఆర్, ఒక మనిషి కావాలి. ఆ మనిషే చంద్రబాబు నాయుడు. ఎందుకంటే మోడీని చాలా వ్యతిరేకంగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు కేసీఆర్. ఈవెన్ చంద్రబాబు నాయుడుకి మోడీకి ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా విభజన హామీల కేంద్రంగా ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకోలేదు. కానీ కేసీఆర్ ఆ రోజు మోడీ మీద ఉన్న వ్యతిరేకతతో తానే ప్రధాని అవుతానంతగా తాను ప్రొజెక్ట్ చేసుకున్నారు. జాతీయ మీడియాలో హడావిడి చేసే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో ధర్నాలు అన్నారు, జంతర్ మంతర్లో నిరసనలు అన్నారు, అనేక హడావిడులు చేశారు. ఏకంగా తన పార్టీని టీఆర్ఎస్ని తీసేసి బీఆర్ఎస్గా మార్చారు. పక్క రాష్ట్రాలన్నింటిలో శాఖలు తెరిచేశారు. తెలంగాణలో వచ్చిన డబ్బులు తీసుకెళ్లి పక్క రాష్ట్రాల్లో రైతులకి ఆదుకుంటానని చెప్పి హడావిడి చేశారు. ఇలా ఆఖరికి రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ముని నిలబడితే ఆవిడకి కూడా మద్దతు ఇవ్వకుండా నానా యాగి చేసి పడేశారు. అలా కేసీఆర్ మోడీది ఏ స్థాయిలో ఆఖరికి బిఎల్ సంతోష్ లాంటి సాలిడ్ ఆర్ఎస్ఎస్ ప్రెజెంటర్స్ని కూడా తీసుకొచ్చి వాళ్ళని ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులోని వాటన్నిటిలోని ఎమ్మెల్యే కొనుగోలు కేసులోని కేసే క్రియేట్ చేసి ఆయనే ఇరికించే ప్రయత్నం చేశారు. ఇలా 1 కాదు 2 కాదు, ఏ స్థాయిలో మోడీని అవమానించారు కేసీఆర్ అనేది ప్రపంచం అంతా చూసింది. ఒక దశలో మోడీ లాంటి వాళ్ళే ఈ ఫ్రస్ట్రేషన్ తీసుకోలేక ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ని సీఎం చేస్తాను నా దగ్గరికి వచ్చాడు కేసీఆర్ అనే వాళ్ళ అంతర్గత విషయాలను కూడా మోడీ బయట పెడడం జరిగింది. అయితే ఆ స్థాయిలో మోడీతో పెట్టుకున్న తర్వాత ఈరోజు కేసీఆర్ ఏ స్థాయికి పడిపోయారు, ఏ స్థాయిలో తెలంగాణ ప్రజలు ఆయన ఈడ్చి నేలకేసి కొట్టారు అనేది మనకు తెలిసిందే. ఇప్పుడు ఆ పార్టీకి ఎగ్జిస్టెన్స్ ఉండాలి అంటే ఏదో ఒక పార్టీతో వాళ్ళు టైఅప్ కావాల్సిందే. ఆ ఏదో ఒక పార్టీ ఏదంటే అటు కాంగ్రెస్తో వెళ్ళలేరు కాబట్టి సో ఇటు బీజేపీని శరణ్యం అన్నట్టుగా కేసీఆర్ పావులు కదుపుతా ఉన్నారు. ఇటీవలే సీఎం రమేష్ లాంటి వాళ్ళు కూడా చెప్పారు, బీజేపీతో పొత్తులో లేకపోతే విలీనమా నా దగ్గరికి వచ్చారు కేటీఆర్ అంటే, కేటీఆర్ ఎక్కడా కూడా దాన్ని ఖండించే ప్రయత్నం చేయాలి. సో ఈరోజు పొత్తుల కోసం వెళ్ళాలి అంటే వాళ్ళకు ఒక ఫేస్ లేదు మోడీ దగ్గర. అందుకే చంద్రబాబు నాయుడిని లోకేష్తోని అటు కేటీఆర్ లాంటి వాళ్ళు లోకేష్తో సాన్నిహిత్యంగా ఉంటా ఉన్నారు. మాటకు ముందు నా తమ్ముడు అని చెప్తా ఉన్నారు. ఇటు చంద్రబాబు నాయుడుతో కేసీఆర్ టచ్లోకి వచ్చారన్న ప్రచారం కూడా ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు ఎలాగైనా సరే అటు మోడీ దగ్గరకు కేసీఆర్ని తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తున్నారనేది ఢిల్లీ సర్కిల్స్లో జరుగుతున్న ప్రచారం. ఇక్కడ అయితే ఒక ట్విస్ట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తులంటే ఒప్పుకోకపోవచ్చు బీఆర్ఎస్. ఎందుకు ఒప్పుకోరు అంటే, ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ఏదైతే కూటమి ఉందో ఏపీలో ఏదైతే బీజేపీ అండ్ దెన్ జనసేన అండ్ దెన్ టీడీపీ, ఇదే కూటమిని తెలంగాణలో కూడా పార్టిసిపేట్ చేయాలి, రాజకీయాల్లో ఇదే కూటమిని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటారు. కానీ ఎక్స్ట్రాగా తీసుకొచ్చి ఒక బడ్డెన్ లాగా బీఆర్ఎస్ని పెట్టుకోరు గత అనుభవాల దృష్ట్యా. అందుకే బీఆర్ఎస్ విలీనం వైపే చంద్రబాబు నాయుడు మొగ్గు చూపుతున్నారు అనే చర్చ ఉంది. అసలు ఒక దశలో బీజేపీతో పొత్తులకు కూడా చంద్రబాబు నాయుడే అడ్డుపడ్డారన్న ప్రచారం కూడా చేశారు చాలామంది. దాంట్లో నిజం లేకపోయినప్పటికీ బట్ చంద్రబాబు నాయుడు బీఆర్ఎస్ది బీజేపీతో విలీనమా అని వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు విలీనానికే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీజేపీలో విలీనం అయిపోతే
టీడీపీకి అది కొంత ఏదైతే ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది. బీజేపీతో కలిసి వెళ్ళిన ఇండివిడ్యువాలిటీ కొంత ఉంటుంది టీడీపీకి. అందుకే చంద్రబాబు నాయుడు విలీనం దిశగా పావులు కదుపుతా ఉన్నారు. కేసీఆర్ ఆ దిశగానే చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతున్నారు అనే చర్చ అయితే జరుగుతోంది. సో మొత్తానికైతే మోడీతో కేసీఆర్ తరపున చంద్రబాబు నాయుడు లీడ్ తీసుకున్నారు. సయోధ్య అయితే చేస్తా ఉన్నారు అనేది పూర్తి స్థాయిలో అంతర్గతంగా పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ. మరి ఈ విషయంలో గతంలో ఇదే కేసీఆర్ చంద్రబాబు నాయుడుతో ఎంత బిటర్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. మోడీ కన్నా దారుణంగా ట్రోల్ చేశారు ఆయన చంద్రబాబు నాయుడిని. ఎక్కడి నుంచి అయితే డర్టీయెస్ట్ పొలిటీషియన్ అనే దగ్గర నుంచి, పార్టీని తెలంగాణ వేదిక మీద నుంచి పంపించడం దగ్గర నుంచి, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడిని, రేవంత్ రెడ్డిని ఇరికించడం దగ్గర నుంచి, టీడీఎల్పీని తన పార్టీలో విలీనం చేసుకోవడం దాకా చాలా చేశారు ఆయన. ఇది చాలదన్నట్టు రిటర్న్ గిఫ్ట్ పేరుతోని చంద్రబాబు నాయుడిని హ్యూమిలియేట్ చేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడంలో కూడా కీలక భాగస్వామిగా చేశారు. ఈరోజు అలాంటి కేసీఆర్ చావబతుకుల్లో ఉంటే, తుంటి విరగ్గొట్టుకుని ఆయన మంచంలో ఉంటే పరామర్శించడానికి వెళ్ళారు చంద్రబాబు నాయుడు. సో అలాంటి కేసీఆర్ ఈరోజు చూడండి, టైం బాగలేకపోతే రాజకీయాల్లో అందుకే హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయని చెప్తారు. అదే చంద్రబాబు నాయుడు దగ్గరికి పరుగులెత్తాల్సిన పరిస్థితి ఎదురవుతా ఉంది. మరి నిజంగా చంద్రబాబు నాయుడు కేసీఆర్ తరఫున రాయబారం చేస్తారా మోడీ దగ్గరకు? చేస్తే అది ఏ స్థాయిలో ఉంటుంది, ఎలాంటి పొలిటికల్ ఈక్వేషన్స్కి అది కారణమవుతుంది అన్నది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.